అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను గూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఎలాగైనా పచ్చడి దంచుకొని తినాలనిపిచ్చింది. అందుకే అల్లం, పచ్చిమిర్చి, టమాటా రోటి పచ్చడి చేశానండి. ఎలా చేయాలో చూడండి. నేను వీడియో తీయలేదు. దంచేటప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా చిన్ని బాండిల్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం, కొద్దిగా కరివేపాకు అన్నీ వేంపి పెట్టేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వేగాక. తర్వాత 3 పెద్దవి టమోటాలు తీసుకున్నాను. కొంచెం కారం ఉన్న టమోటా వేస్తే కారం తగ్గిపోద్దని 3 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నానండి. కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను నూనెలో. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసాను త్వరగా మగ్గుతాయని. కొద్దిగా ఇంగువ కూడా వేసేసానండి. ఇంకా మళ్ళీ ఈ పచ్చడికి తాలింపు పెట్టనవసరం లేదు, ఇలా దంచేసుకుంటే సరిపోతుంది అవన్నీ. ఇప్పుడు రోటిలో ఇంక మొత్తం అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను దంచుకోవడానికి. తర్వాత ఇప్పుడు రోటిలో అన్నీ పచ్చిమిర్చి మొత్తం వేసేసి దంచాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నేను వేసాను కదా, అంత చాలు, నిమ్మకాయ సైజ్ అంతా. చింతపండు వేసేసుకున్నాక ఇప్పుడు టమోటా వేగాయి కదా, టమోటాలు కూడా వేసేసుకోవాలి. మొత్తం బాగా దంచేసుకోవాలండి. దంచుకున్నాక ఇప్పుడు లాస్ట్లో మనం ఉప్పు వేసుకోవాలండి, మర్చిపోయాను. తగినంత ఉప్పు వేసుకోండి, మీరు చూసుకొని మీకు ఎంత సరిపోతుందో. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అంటే అట్లాగే వేయకుండా ఇప్పుడు ఆనియన్స్ వేసాక మళ్ళీ కాస్త దంచామంటే టేస్ట్ బాగుంటుంది, బాగా మిక్స్ అయిపోతుంది. నేను లాస్ట్లో ఇలా ఆనియన్స్ వేసేసి దంచేసాను. ఫైనల్గా పచ్చిమిర్చి, అల్లం, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. రోటిలో దంచుకుంటే అద్భుతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది. నాకు పచ్చడి చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కూర అయితే చేసేయచ్చు కానీ ఇవన్నీ వేయించుకొని దంచాలంటే కష్టం. మా అమ్మ ఉంటే మాత్రం ఊరికొస్తే నేను అక్కడికి వెళ్ళినా ఆమె ఇక్కడికి వచ్చినా పచ్చడి దంచిపించుకుంటాను. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి రోటి పచ్చళ్ళు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.